కంక్లూజన్ ఇవ్వండి సార్. సార్ టైం అయిపోతుంది, మధ్యలో ఎవరు చేయర్లండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ నవరత్నాలు ఇచ్చారా, లేకపోతే నవరత్నాలతో పాటు ఇంకో 400 హామీలు ఇచ్చారా? ఇప్పుడు ఆ ఇచ్చిన నవరత్నాలని గేమ్ చేంజర్ అని చెప్పి ఆయన అనుకున్నారు, నవరత్నాలే ప్రచారం చేశారు. నవరత్నాలను కూడా ఆయన పూర్తిగా అమలు చేయలేదు కదా. ఇప్పుడు ఏదో ఓపెన్ చేస్తే నవరత్నాలు ఏమేమి ఉన్నాయా అని ఓపెన్ చేస్తే జలయజ్ఞం అంట, పోలవరం ప్రాజెక్ట్ ని అటకెక్కిచ్చారు. మధ్య ఏది ఒక ట్రాక్టర్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ప్లీజ్. ఒక ట్యాంకర్ తో నీళ్లు తెచ్చి ఓ ప్రాజెక్ట్ ఓపెన్ చేసేసి గేట్లు పీక్కుని పోయారు, అది జలయజ్ఞం అంట. రెండోది మద్యపాన నిషేధం అంట. అసలు మద్యపాన నిషేధం దాని మీద పెద్ద స్కామ్ నడుస్తుంది ఇప్పుడు. ఆరోగ్యశ్రీకి ఎన్ని వేల కోట్ల బిల్లులు బకాయిలు ఉన్నాయో ఇప్పటికీ తెలుసు మనకి. అమ్మఒడి అందరికి ఇస్తామని చెప్పి భారతమ్మ గారు చెప్పారు, ఒక్కొక్కరికి ఇచ్చి సరిపెట్టారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే నవరత్నాల్లో ఒక్కో రత్నాన్ని ఆయనే పీకేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అర్థం కాని విషయం ఏంటంటే, కంక్లూడ్ చేస్తాను సార్, ప్రతిసారి వీళ్ళు సింహం సింగులు అన్ని జెండాలు అంటుంటే నాకేమనిపిస్తుంది అంటే వీళ్లే తెలియగలవాళ్ళు అనుకుంటారా, లేకపోతే ప్రపంచం అంతా తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటారా నాకు అర్థం కాదు సార్. బ్రిక్స్ అని ఒక కూటమి ఉంది తెలుసా సార్? బ్రిక్స్ అని అంటే బ్రెజిల్, మన చైనా, ఇండియా ఇవన్నీ కలిపి ఒక కూటమి ఏర్పడింది. వాళ్ళకి తెలియదా సార్ ఒక్కళ్ళే వెళ్ళాలని? నాటో ఉంది సార్, నాటో. ఇప్పుడు వాళ్ళంతా కలిసి రష్యా మీద పోరాటం చేస్తారు, వాళ్ళకి తెలియదా సార్? ఒక్కొక్క దేశం వచ్చి రష్యాతో సురేష్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఒక్కరు కంక్లూడ్ చేస్తా, మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు. దేశంలో ఎన్డీఏ కూటమి ఉంది, ఇప్పుడు ఇండియా కూటమి ఉంది. రాహుల్ గాంధీకి తెలియదా సార్ ఒక్కడే కాంగ్రెస్ ఒక్కడే జెండా పట్టుకుని వెళ్ళిపోవాలని? నరేంద్ర మోదీ గారికి తెలియదా సార్ కూటమి కట్టడం, అధికారంలోకి రావటం, ప్రజలకు న్యాయం చేయటం అనేది తరతరాలుగా వస్తుంది. ఈ రోజున నేను ఒక్కడే అంటే నీతో ఎవరు కలవట్లా, అది నీ ప్రాబ్లం. కానీ నేను బీజేపీతో కలుస్తానని చెప్పి బీజేపీ పథకాలన్నిటికీ ఓటేస్తుంటే పార్లమెంట్ లో మీరు సింగిల్ గా ఎక్కడున్నారు? మీరు చెప్పాలి కదా, మొన్న ఉపరాష్ట్రపతికి ఎందుకు ఓటేశారు అవి చెప్పకుండా. రాజ్యాంగబద్ధమైన పదవి కాబట్టి మేము దాన్ని పార్టీగా పరిగణించట్లేదని వారు అంటున్నారు, వదిలేసేయండి. మరి రెడ్డి గారికి వేయొచ్చు కదా, అదేలేండి ఆయన మన తెలుగు బిడ్డ కాబట్టి తెలుగు బిడ్డకి వేయొచ్చు కదా. ఓకే, రైట్ దయచేసి ఆగండి. కృష్ణాలి గారు ఒక 1 వర్డ్ కంక్లూజన్. రప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఉంది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అని అన్నారు చంద్రబాబు గారు. ఏంటి చంద్రబాబు గారు ఉద్దేశం? ఏమండే రప్ప అనేది కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పేది వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడే వ్యవహారం. ఇప్పుడు రప్ప చేస్తామని కాదు కదా. దానికి ఊరికే డైలాగ్ కోసం ఏదో కౌంటర్ డైలాగ్ చెప్పాడు, అది అవసరం లేనటువంటి అంశం. కానీ నేను ఒకటి చెప్తాను, ఇక్కడ కీలకమైనటువంటి అంశం. రేపు 19వ తేదీన రాజధాని అమరావతిలో నారా లోకేష్ హైలైట్ చేస్తూ డిఎస్సికి సంబంధించినటువంటి ఒక పెద్ద బహిరంగ సభ జరగబోతుంది. ఇది ఒక మంచి పరిణామం, ఎందుకంటే మెగా డిఎస్సి రేపు పొద్దున వాళ్ళకి అందరికి కూడా వాళ్ళు నియామక